అందరికీ నమస్తే. అహ్మదాబాద్, గుజరాత్ అహ్మదాబాద్లో ఏఐసిసి 2 డేస్ మీటింగ్ అయింది. అందరికీ తెలుసు. జాతీయ స్థాయిలో చింతన్ బైఠక్ అంటారంటే ప్లీనరీ. ఇప్పుడు రేపు ఏప్రిల్ 27కు బీఆర్ఎస్ పెట్టుకోకపోతుంది కదా, అట్లాంటిది ఒక ప్లీనరీ, ఒక సభలాగా కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు చాలామంది పోతారు. మన రాష్ట్రం నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పోయినరు, పీసీసీ చీఫ్, మినిస్టర్స్ బట్టి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది పోయినరు కూడా మీటింగ్. సరే పోయినరు, కానీ అక్కడ ఏం జరిగింది అని చెప్పే వార్తనే ఇది. ఎందుకంటే మన దగ్గర ఒక పెద్ద ప్రచారం ఉంది. అది ప్రచారమా లేకపోతే ఆ ప్రచారంలో నిజమెంత అనే విషయాలు చాలా చాలా చర్చలో ఉన్నాయి. కానీ అప్పుడప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఇదంతా నిజమే, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య చాలా గ్యాప్ ఉంది అనేటట్లు కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ అహ్మదాబాద్లో కూడా కనిపించింది. అది మామూలుగా కనబడలే, చాలా బీభత్సంగా కనిపించింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ కోసం పాపం ఒక వార్త రాపించుకున్నారు పేపర్లో. ఇవన్నీ మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ ఆదరిస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్. కింద సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంది, ఆ బటన్ కూడా నొక్కండి. ఆ బటన్ నొక్కడం ద్వారా సిగ్నల్ టీవీ మరింత ముందుకు మరింత దృఢంగా వార్తలు అందించే అవకాశం ఉంటుంది. ఇక సబ్జెక్ట్లోకి పోదాం. అహ్మదాబాద్ ఎందుకు పెట్టారంటే, గుజరాత్ అంటే గాంధీ, అక్కడనే సబర్మతి ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయినరు. నూలు, గాంధీజీ వాడిన నూలు ఉడికిన అది ఉంది కదా రత్నం, అది తిప్పినరు. అవన్నీ మీకు చూపిస్తాను. ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడదాం. చూసిండ్రు కదా, అప్పట్లో గాంధీ అక్కడ పోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు అది ఖచ్చితంగా రత్నం నూలు ఉడకడం అంటారు, దాన్ని ఖచ్చితంగా ఉడుకుతారు. అప్పట్లో మనం భారతదేశ స్వాతంత్రం టైంలో మనం కద్దరే వాడాలి, మనం తయారు చేసుకున్న స్వదేశీ వస్తువులు వాడాలనే దానిలో అదొక ప్రముఖమైన పాత్ర పోషించింది. రైట్. అయితే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, ప్రతిసారి వచ్చే డౌటే ఇది, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ మాట్లాడుకున్నారా, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని పలకరించిండా, లేకపోతే రేవంత్ రెడ్డి పోయి రాహుల్ గాంధీ పలకరించిండా, ఏం జరిగింది? బహుశా కలిసే ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ ముఖ్యమంత్రులు కదా. ఇప్పుడు ఒక 10-15 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకో, అంతమంది ముఖ్యమంత్రులు ఉంటే అందులో గుంపులో గోవిందం అయ్యేది. కానీ వాళ్ళకు ఉన్నదే 3 రాష్ట్రాలు. 3 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు ఢిల్లీనే ఉంటాడు. ఆయన కలవడం అనేది పెద్ద వార్త కాదు, కలవకపోవడం పెద్ద వార్త కాదు, కలవడం అనేది అసలు వార్తనే కాదు అక్కడ. ఎందుకంటే డైలీ పోయి అటు ఇటు కలుస్తుంటారు, మనం అమీర్పేటకు పోయినట్టు ఉంటుంది వ్యవహారం. కాబట్టి అది లెక్కలేదు. ఇక సిద్ధుబాయ్ తెలుసు కదా మీకు, కర్ణాటక ముఖ్యమంత్రి, పోడు ఢిల్లీకి ఎక్కువ, పోతే మాత్రం పక్క అందరితో సమావేశాలు, చర్చలు. మొన్న కూడా పోయి ఏదో గిఫ్ట్ ఇచ్చిండు రాహుల్ గాంధీకి, అది ఫోటోలు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి కలిసి ఫోటోలు రాకపోవడమే ఈ ఇంత నిరీక్షణకు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్కు ఇవన్నీ కూడా చాలా అనుమానాలు క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి పోయి కలిస్తే ఇబ్బంది లేదు. కర్ణాటక ముఖ్యమంత్రి పోయిండు, కలిసిండు, ఫోటోలు వచ్చిన బయటికి వచ్చిండు. మనోళ్ళు చాలామంది ముఖ్యమంత్రి ఫోటోలు రాలే, కానీ చాలామంది పోయిండ్రు. సీతక్క పోయింది, ఫోటో దిగింది, రిలీజ్ చేసిండ్రు. మహేష్ కుమార్ గౌడ్ గారు పోయినరు, మొన్న బీసీ గర్జన మీటింగ్ పెట్టినారు కదా, ముఖ్యమంత్రి గారు కూడా పోయినరు. కానీ రాహుల్ గాంధీ ఆ మీటింగ్ రాలేదు, బీసీ గర్జన మీటింగ్కి. పోని ఈయన పోయి ఏమైనా కలిసిండా అంటే ఈయన కలవలేదు. ఇంకా ఇట్లా చాలా చాలా. అప్పుడు రాహుల్ గాంధీ మన దగ్గర ఎలక్షన్స్ ముందల, మహారాష్ట్ర ఎలక్షన్స్ ముందల హైదరాబాద్కి వస్తే రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడలేదు అనేది మన అబ్జర్వేషన్. ఆ వీడియో మొత్తం చూస్తే పొడవుగా అదే అర్థమైంది. ఇంకా తర్వాత చాలాసార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవడము, ఢిల్లీలో రాహుల్ గాంధీ కలవకపోవడము, రాహుల్ గాంధీ ఈయన ఎడబోవడం పొడము కనబడము, కనిపించినప్పుడల్లా అపాయింట్మెంట్ లేదు అనే ఒక పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. రీసెంట్గా కలిసినా అని చెప్పుకున్నాడు, కానీ ఫోటో బయటికి రాలేదు. ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. ఒక్క ఫోటోతోనే వ్యవహారం అంతా మారిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్లో రాహుల్ గాంధీని కలవడం అనేది ముఖ్యమంత్రులు మోస్ట్ ఇంపార్టెంట్. కలవకపోతే వ్యవహారం చెడిందని అర్థం. వాళ్ళు కలుస్తలేడా, కలిస్తే ఫోటోలు వస్తలేవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ నడుస్తుంది. ఈ క్వశ్చన్ నడుస్తున్న టైంలో అహ్మదాబాద్లో 2 డేస్ ఉన్నారు అందరూ. రాహుల్ గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ గారు ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు, మిగతా అందరు ఉన్నారు. ఆల్ స్టేట్స్ పీసీసీ ప్రెసిడెంట్స్ ఉన్నారు, మన రాష్ట్రం నుంచి మన నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 డేస్ అక్కనే ఉన్నారు. మరి ఏమైంది, కలిసిండా అంటే కలవలేదు. ఎక్కడ కలిసినట్టు చాలా ఫోటోలు రిలీజ్ చేసిర్రు, ఏ ఫోటోలు కూడా కలిసినట్టు కనవాలి. వాళ్ళు వీడియోస్ కూడా లైవ్ ఇచ్చారు మొత్తం. ఆ లైవ్లో కూడా ఎక్కడ కలిసినట్టు ఈయన కనీసం పలకరించినట్టు కూడా కనవాలి. ఇక కొన్ని ఫోటోలు ఉన్నాయి, ఆ ఫోటోలు చూడండి. ఫోటోలు చూసిన తర్వాత మనం స్పీచ్లోకి వెళ్ళిపోదాం. ఏం ఫోటోలు ఉన్నాయంటే చాలా విచిత్రమైన ఫోటోలు ఉన్నాయి. ఒకసారి ఈ ఫోటో చూడండి.
ఈ ఫోటోలో ఏముంది? రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. సోనియా గాంధీ ఫోటో బ్లర్ అయింది. తర్వాత ఇవతల పక్క ఎవరో తెలియదు, ఆమె కూడా బ్లర్ అయింది. మొత్తం బ్లర్ ఉన్నారు. కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే హైలైట్ ఉన్నారు. అదేంది? ఇప్పుడు మనం పోయి తాజ్మహల్ దగ్గర ఫోటో దిగుతాం. తాజ్మహల్ను బ్లర్ చేసి మన ఫోటో వస్తే దానికి ఏమైనా విలువ ఉందా? కానీ మరి ఈ ఫోటో ఇట్లుంది. పోనీ ఈ ఫోటో ఎవరన్నా ఓవర్లాప్ చేసిరేమో అనుకున్నా. అంటే ఈ ఫోటో ఈ మధ్య మార్ఫింగ్లు చాలా జరుగుతుంటాయి కదా సోషల్ మీడియాలో. అట్లా మార్ఫింగ్ ఏమో అనుకున్నా. అటు ఇటు వెతికితే లాస్ట్కి ఇక్కడ దొరికింది ఆ ఫోటో. రేవంత్ రెడ్డి గారే పెట్టిండ్రు. మహాత్ముడు స్మృతిలో అని పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారిదే తెలంగాణ రైజింగ్ అని. ఇగో ఈ ఫోటో నేను డౌన్లోడ్ చేసిన. సోనియా గాంధీ బ్లర్. సోనియా గాంధీ ఫోటోనే బ్లర్ ఉందంటే వ్యవహారం చాలా దూరం పోయినట్టే కదా. ఇగో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. అసలు ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో నాకు దొరకలేదు ఎవరి దగ్గర ఉంటే పెట్టండి కామెంట్స్లో. ఈ ఫోటో ఫ్రంట్ లైన్లో రాహుల్ గాంధీ వాళ్ళందరూ కూర్చుంటారు. సెకండ్ లైన్ మొత్తం మనలో కూర్చుంటారు. ఇదే టీం ఇట్లా లైన్ ఉంటారు. మనోళ్ళు వాళ్ళు వీళ్ళు మిక్స్డ్ ఉంటారు. ఈ ఫోటోను హైలైట్ చేసిర్రు. ఈ పక్కన ఎవరో తెలుసా? బట్టి విక్రమార్క. ఆయన అసలు కనిపించకుండా చేసిర్రు వేరే విషయము. కానీ ఇక్కడ చూసే వరకు సోనియా గాంధీ బ్లర్ కావడం అనేది కొంచెం ఎందుకంటే అందరూ సోనియా గాంధీ ఫోటో కోసము, సోనియా గాంధీ పలకరిస్తే చాలు, సోనియా గాంధీ మాట్లాడితే చాలు, సోనియా గాంధీ చూస్తే చాలు, ఇట్లా ఒకసారి ఒక కన్నేస్తే చాలు అని కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరూ అనుకుంటారు. అసలు ఆ ఫోటోనే జస్ట్ సోనియా గాంధీ వీళ్ళు తిక్కు చూడకపోయినా సరే సోనియా గాంధీ వెనుక ఫ్రేమ్లో కనిపిస్తారు. ఒక ఫోటో దిగేసి ఆ ఫ్రేమ్ కడిచి పెట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు. అది వాళ్ళ అధినేత లేకపోతే రాహుల్ గాంధీ వాళ్ళ మీద ఉండే అభిమానం, అది గాంధీ ఫ్యామిలీ అని చెప్తారు కదా వాళ్ళు. కాబట్టి మరి త్యాగాల కుటుంబం కాదనలేము కదా. మరి ఇక్కడ చూస్తేనేమో ఇట్లా బ్లర్ చేసి పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకా కొన్ని వీడియోలు చూద్దాం, ఎక్కువద్దు. కొన్ని యాక్చువల్గా ఎందుకు కాల్ చేస్తుందంటే ఒకప్పుడు చూడండి ఎట్లుండే. ఒకప్పుడు చూడండి అసలు దోనో బ్రదర్స్ దాకా ఒకప్పుడు సెల్ఫీ తీసుకుండు ఎట్లుండే ఫోటోలు. ఇంత సెల్ఫీ తీసుకొని ఒకటి చూడండి, సోనియా గాంధీ పక్క రాహుల్ గాంధీ అసలు ముఖాలు చిరునవ్వులు అందరు ఉన్నారు. చూస్తే ఇప్పుడేమో అంత డిఫరెన్స్ కనిపిస్తుంది. సరే స్పీచ్లోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే అది ఇంపార్టెంట్. राहुल गांधी स्पीच दी। रेवंत रेड्डी जी ने बोला मगर डिटेल में नहीं गए, और मैं जानता हूं कि जो तेलंगाना की हालत है वो इस देश के हर प्रदेश की हालत है। तेलंगाना में 90% వినిపించిందా? రాహుల్ గాంధీ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత దాదాపు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నాడు. ఒకటేసారి తీసుకున్నారు అనుకో. రేవంత్ రెడ్డి అండ్ టీం అందరిది కలిసి 42% అదే బీసీల కులగణన జరిగింది. ఇది దేశానికి రాస్తా మొత్తం తెలంగాణ మీద నడిపించారు. తెలంగాణలో అన్ని స్కీమ్స్ అమలు చేసిండ్రు. తెలంగాణలో రుణమాఫీ అయిపోయింది, తెలంగాణలో రైతు భరోసా ఇచ్చారు, తెలంగాణలో మహిళలకు ఇచ్చారు, మొత్తం ఉన్నాయి లేని మొత్తం చదివేసిండ్రు. కానీ తెలంగాణ అనే బేసుల మీదే రాహుల్ గాంధీ స్పీచ్ అంతా కూడా దాదాపు 3-4 నిమిషాలు నడిచింది. మొత్తం అంతా కూడా నడిచిన తర్వాత అంతకన్నా ముందు రాహుల్ గాంధీ కన్నా ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన స్పీచ్, రేవంత్ రెడ్డి స్పీచ్ కూడా విందాము. అంతకన్నా ముందు ఏంటంటే రాహుల్ గాంధీ పేరును ఒక 10-15 సార్లు తీసుకున్నాడు. అబ్బా 10-15 సార్లు తీసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పోయింది అనేది మెయిన్గా అందరిలో ఉన్న చర్చ ఇది. తప్పనిసరి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ తీసుకున్నాడేమో, ఎందుకంటే అంతమంది ముందల ప్లస్ తెలంగాణ అనే బేస్ మీద మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన పేరు తీసుకున్నాడేమో ఒకసారి. కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో సత్సంబంధాలు నేర్పడానికి ప్రయత్నం చేసినేమో అనిపించింది. అంటే గ్యాప్ లేదు అని జనాలకు, కార్యకర్తలకు నాకేం గ్యాప్ లేదు, రాహుల్ గాంధీతో నాకేం అది లేదు, రాహుల్ గాంధీతో నాకేమి ఇబ్బంది లేదు, రాహుల్ గాంధీతో నాకేమి దూరం లేదు అని చెప్పే ప్రయత్నం కావచ్చు. బహుశా చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన మొత్తం అదే చెప్పిండు. అది చెప్తూ ఒక మాట అన్నాడబ్బా. ఆ మాట ఏంటంటే తెలంగాణలో బీజేపీని అడుగుపెట్టనీయం, గాడ్సే వారసులను ఓడించాలి, దేశం నుంచి తరిమేయాలి వీళ్ళను, మోడీ గ్యారెంటీలు అవన్నీ పోయినాయి, ఇంకా చాలా మాట్లాడాడు. ఒకసారి వినండి వీడియో. अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से अभी बीजेपी को भी वैसे ही हराना है। हम लोग सब मिलकर అర్థమైందా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో? బీజేపీని తరిమేయాలి దేశం నుంచి, తెలంగాణలో అడుగుపెట్టనియ్యం. ఏంది రేవంత్ రెడ్డి ఏంది బీజేపీ మాట్లాడడం ఏందని కొంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తుంది. కానీ ఆ మీటింగే బీజేపీకి ఎగనిస్ట్గా పెట్టిన మీటింగ్. వాళ్ళకు ఎగనిస్ట్ బీజేపీయే కదా సెంట్రల్లో. వీళ్ళు కాదు సెంట్రల్లో, బీఆర్ఎస్ లేకపోతే ప్రాంతీయ పార్టీలు కాదు, సెంట్రల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెసే. కాకపోతే తెలంగాణకు వచ్చే వరకు డిఫరెంట్ వాతావరణం ఉంటుంది. తెలంగాణకు వచ్చే వరకు అంతకుముందు బండి సంజయ్ ఒక వీడియో చూసింటారు మీరు. మేము కొట్టుకోవడం కాదు, బీఆర్ఎస్ లేకుండా చేయాలి, మనం మంచిగా ఉండాలి, అలా కొట్టాలి అనేది దాని ఉద్దేశం. ప్లస్ చాలా ఇష్యూస్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి బీజేపీ రేవంత్ రెడ్డి వేరు కాదు అన్నట్టుగా చాలా విషయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ వేదిక మీద మాత్రం
రేవంత్ రెడ్డి మాత్రం ఆ పిలిపించండు తెలంగాణలోకి మేము అడుగుపెట్టిన ఇయ్యమని. నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా? రేవంత్ రెడ్డి అనుకుంటే బీజేపీ తెలంగాణలో అడుగుపెట్టిన ఇయ్యని పరిస్థితులు ఉంటాయా? అసలు ఆ సిచ్యువేషన్ ఉంటుందా ఉండదా అనే దానికన్నా అసలు రేవంత్ రెడ్డి బీజేపీ మధ్య ఏం నడుస్తుంది అనేది పెద్ద చర్చ కదా. ఒక రాహుల్ గాంధీ స్టార్టింగే బడేబాయ్ చోడబాయ్ అని పెద్ద విమర్శలు పాలైనారు వీళ్ళు. ఈయన బడబాయ్ అన్నాడు, అది చోడబాయ్ అన్నారు. మోడీతో సత్సంబంధాలు నిలుపుతున్నాడు. బహుశా రాహుల్ గాంధీకి అనుమానం రాకూడదనో, లేకపోతే రాహుల్ గాంధీకి ఉన్న అనుమానాలను పోగొడదామనో, లేకపోతే తన మీద వచ్చిన ఆరోపణలు పోగొట్టుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా రేవంత్ రెడ్డి గారు ఈ స్పీచ్ ఇచ్చిర్రేమో. కానీ ఆయన వ్యవహారం వేరే ఉంది అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కూడా విమర్శలు కొంతమంది విశ్లేషకులు లేకపోతే దాని మీద మాట్లాడే వాళ్ళు కావాలని మాట్లాడిండు. రాహుల్ గాంధీకి దూరం ఉన్నాం అనే ఒక సంకేతాలు ఇంకా కార్యకర్తలకు పోతే రాహుల్ గాంధీకి నాకు పడతలేదన్న సంకేతాలతో ఆయన చాలా డ్యామేజ్ అయ్యండి. ఇప్పటికే ఆ సంకేతాలు ఇంకా బలంగా అక్కడ ఆ వేదిక మీద కనుక కనిపిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇక రేవంత్ రెడ్డిని విశ్వసించారు. రేవంత్ రెడ్డి ఓన్ చేసుకోరు అనేది ఓపెన్. కాబట్టి బహుశా అది కనబడకుండా కవర్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యవహరిస్తున్న తీరు అక్కడ మాట్లాడినది రెండు సింక్ అయితే లేవు అనేది. ఇక్కడనేమో బీజేపీ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుని చూసినారు నిన్న. రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వరరెడ్డి వాళ్ళందరూ ఎస్సీయూ మీద మీటింగ్ పెట్టుకున్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంట్లో. దేనికోసం? కేటీఆర్ ఒక మాట అన్నాడు. దీనిలో ఒక 2-3 రోజుల్లో ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ చెప్తా. ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు దీని కుంభకోణం వ్యవహారంలో 10,000 కోట్లు నొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక పెద్ద ఆరోపణ. దానికోసం ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఈ మీటింగ్ ఏందో ఎస్సీయూలో గొడవ జరిగిన రోజు పెట్టుకుంటే బాగుంటుండే, పెట్టుకొని వాళ్ళు రేవంత్ రెడ్డి పల్లెత్తి మాట్లాడినారు. బీఆర్ఎస్ మీద అంటున్నారు ఇదంతా కేసీఆరే చేసిండు, మై హోమ్కు రోడ్ వేసిండు అని చెప్పి మాట్లాడారు. రఘునందన్ గారు మాట్లాడారు ఆ విషయం. యాక్చువల్గా ఎస్సీయూ జరిగిన గొడవ రేవంత్ రెడ్డి వల్ల జరిగింది, కేసీఆర్ వల్ల జరగలే గొడవ. రేవంత్ రెడ్డి వాళ్ళు అవన్నీ పంపడం వల్ల ఈ గొడవ జరిగింది, అది క్లియర్ కదా. కాబట్టి ఇక్కడనేమో బీజేపీ మీద మాట్లాడిండ్రు ఆడబోయి. అంటే ఎక్కడిదక్కడ కరెక్ట్గా రేవంత్ రెడ్డి పాత్ లైన్ మీద మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే అక్కడ అదే మాట్లాడాలి. అక్కడ అది మాట్లాడితేనే రాహుల్ గాంధీ కనీసం కనుకరించే అవకాశం ఉంటుంది. కొంచెం కార్యకర్తలు కూడా నేను రాహుల్ గాంధీ దూరం లేము అని చెప్పుకునే ప్రయత్నం చెప్పుకోవచ్చు అనే ఒక ప్రయత్నం చేసి ఉండొచ్చు బహుశా. ఇక ఫోటోలు రాహుల్ గాంధీతో ఎవరివి లేవు ఇప్పుడైతే. ఆయన గ్రూప్ ఫోటో ఒకటి ఉంది. ఆ గ్రూప్ ఫోటోలో అయితే ఒక దగ్గర ఇవ్వడరు. ఒక గ్రూప్ ఫోటో అయితే నాకు కనిపించింది. ఇది గ్రూప్ ఫోటో. ఈ గ్రూప్ ఫోటోలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ముఖ్యమంత్రి ఇటువైపు ఉన్నాడు. ఇటు వచ్చే సోనియా గాంధీ, మధ్యలో ఎవరెవరో ఉన్నారు. తర్వాత ఇక్కడ మన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. గ్రూప్ ఫోటోలో మాత్రం ముందే కనిపిస్తున్నారు. ఎనీవే ఈ అహ్మదాబాద్ మీటింగు తనకు అనుకూలంగా తెలంగాణలో పరిస్థితులను, తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా, లేకపోతే తనకు హైకమాండ్కి దూరం లేదని చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. అది మరి ఎందుకు స్పెషల్గా పేపర్లో కూడా స్పెషల్గా రాసిండ్రు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చేసిండు 42% రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని స్పెషల్గా రాపించుకున్నాడంటేనే దీనిలో పక్కా ప్లాన్. రేవంత్ రెడ్డి ఒక పక్కా స్కెచ్తోన ఈ వ్యవహారం అంతా నడిపినట్టయితే చాలా క్లియర్గా కనపడుతుంది. చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.